నిర్వాణ శతకం పైన ఒక మిత్ ఉంటుందన్న. హ్మ్. మిత్తో కాదో మీరు చెప్పాలి యాక్చువల్లీ. హ్మ్. నేను మిత్ హ్మ్. అనుకుంటున్నా. హ్మ్. ఏంటంటే నిర్వాణ శతకం చదవడం వల్ల వైరాగ్యం వస్తది. వాడు హ్మ్. పిల్లని అందరిని వదిలేసి ఏమంటారు తపస్సు అని చెప్పేసి, సాధన అని చెప్పేసి హ్మ్. కుటుంబానికి దూరం అయిపోతాడు. సన్యాసం తీసుకుంటాడు అని ఒక మిత్ ఉంది. హ్మ్. సో ఎందుకొచ్చిందంటారు? రావచ్చు. మిత్ ఓహ్! కాదు. ఓహ్ మై గాడ్! అంటే బుద్ధుడు చేసింది అదే కదా! ఓకే. సో, మనకేంటంటే ఇప్పుడు సమాజం బాగా ఇలా గట్టిపడి ఆహ్, ఆహ్, ఎవరికన్నా వైరాగ్యం వస్తే మంచిది కాదు. పాపం పెళ్ళాం బిడ్డల్ని వదిలేసి వెళ్ళిపోతాడు హ్మ్. అనుకుంటాం గానీ, మంచిది బుద్ధుడి జీవితంలో జరిగింది ఆయన యాహ్! కాన్షియస్‌లీ తీసుకున్న డెసిషనే అదే. వాళ్ళ బాగోగులు చూసుకొని హ్మ్. వాళ్ళకేదన్నా సెటప్ చేసి అంత ఆహ్, వెళ్ళిన హ్మ్. తర్వాత కూడా బానే ఉండేలా చూసుకొని ఎళ్ళిపోతే అదొక ఓకే. ఓకే. అందం చందం. బుద్ధి. యాహ్! కాకపోతే ఇదంతా వదిలేసి రోడ్డున పడేసి ఎళ్ళిపోతే బాగుండదు. బట్ వైరాగ్యం కలగడం అన్నది గ్రేటెస్ట్ థింగ్ ఇట్స్ ఇట్స్ యాక్చువల్లీ. అహా! నిజమైన వైరాగ్యం. అంటే హ్మ్. ఇంకా ఫ్రస్ట్రేషన్ కాదు. ఓకే. వైరాగ్యం ఈస్ నాట్ అంటే యాహ్! దానికి మనకు అంటే ఈ వాడుక మధ్య భాషలో బాగా కొంచెం కరెక్ట్. ఫ్యాషన్ అయిపోయింది. వాడుక భాషలో మనం యాహ్! ఈ పదాలు అంతా మన చుట్టుపక్కల ఉండడం వల్ల దాన్ని ఇష్టం వచ్చినట్టు వాడేసుకుంటాం మనం. వైరాగ్యం అగైన్ ఆ పదంలోనే అర్థం హ్మ్. ఇమిడి ఉంది. సో, ఈ రాగద్వేషాలకు అతీతంగా వెళ్ళగలగడం హ్మ్. వైరాగ్యం. రాగద్వేషాలకు అతీతంగా వెళ్ళడం అంటే ఇంకా రాగద్వేషాలు కలగకపోవడం కాదు. హుహు. కలిగినా హ్మ్. అవి ఈ రాగాన్ని, ద్వేషాన్ని హ్మ్. ఇంకా ఒక వైరాగ్యం కలిగిన వాడు ఇంకా అసలు దేని పట్ల ప్రేమతో ఉండడా, దేన్ని అసహించుకోడా అంటే హ్మ్. అలా ఏం లేదు. ఓకే. దేన్ని కంట్రోల్‌లో దూరంగా పెట్టుకోవడం. పెడతాడు, ఓకే. ఓకే. దేన్ని దగ్గరకు తీసుకుంటాడో అన్నది ఆయన ఓకే. ఓకే. కంట్రోల్‌లో. కంట్రోల్‌లో. ఆయన ఆర్ హ్మ్. ఆవిడ కంట్రోల్‌లో ఉండడం వైరాగ్యం.